లీడర్ గండమా? గండ పేరన్నం అంటేనే కేసులు లేవు. లీడర్ గండం అంటే ఒక కేసు వస్తుందా? ఎమ్మగండమే. ఇవే పంకజం. అబ్బబ్బబ్బా ఏమిటండి? అసలే పార్టీలు రాక నేను ఏడుస్తుంటే పైగా ప్లేడర్ గండమా? ఒక్కడైనా మన గుమ్మం దొక్కుతాడా? ఎవడా పలక బద్దలు కొట్టింది? పొద్దున్నే మీరు కొన్నారే క్యాబేజీ పువ్వు చామదుంపలు, అవి తినేస్తానని ఒకటే మారం చేశారు మీ నాన్న మా నాన్న. పచ్చివే. అందుకే చిరొకటి అంటించాను. బయటికి వెళ్ళి పలక బద్దలు కొట్టేశారో ఏమో. నీ మీద కోపం వస్తే నా పలక బద్దలు కొట్టడానికి లా ప్రకారంగా వాళ్ళకి రైట్ లేదే. వాళ్ళు లోపల మేస్తున్నారు. ఏమిట్రా తినేది వెధవాయిలు? శనగపప్ప తినండ్రా, తినండి, బాగా తినండ్రా. కడుపులు మురిగి చేస్తారా మీరు? ఒరే ఓ పని చేయండిరా. ఏంటందరు? మీ అమ్మని నన్ను నిలువున అడ్డంగా ముక్క ముక్కలు చేసేసి పూర్తిగా తినేయండిరా. క్షమించునన్నా, పచ్చి మాంసం మేము తినలేము. పచ్చి మాంసాన్ని ఊరుకున్నారే తప్ప అమ్మని నాన్నని కోసుకు తినకూడదు, తప్పు పాపం అని కాదన్నమాట. ఒరేయ్, మిమ్మల్ని దొరవారి దున్నపోతులా మేపడం నా వల్ల కాదురా. మిమ్మల్ని ఇద్దరిని చెరో రాష్ట్ర ప్రభుత్వం భరించాలి తప్ప సామాన్యుడు ఎవడు వాడు వల్ల కాదురా. అలా అనకండి సార్. ఏ ఉద్యోగమైనా చేస్తాను, అటెండర్ ఉద్యోగం ఇచ్చినా చేస్తాను. నేను చదువుకున్న చదువు వృధా అయిపోతున్న బాధ తట్టుకోలేకపోతున్నాను సార్. ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఇద్దామనుకున్న ఉద్యోగం మా డైరెక్టర్ గారి తమ్ముడు కొడుకు ఇచ్చేవలసి వచ్చింది. ఐఎమ్ హెల్ప్లెస్. మధు ఎక్కడికి వెళ్ళాడునమ్మా? ఇంకా రాలేదు. ఎన్ని చోట్ల ప్రయత్నించినా ఉద్యోగం దొరకట్లేదని అన్నయ్య చాలా బాధపడుతున్నాడక్క. దానికి వాడేం చేస్తాడమ్మా పాపం. నన్ను ఇంకా ఇంకా పరీక్షలకు గురి చేసి నా చేత నేను ఓడిపోయిన స్వామి అని అనిపించాలని చూస్తున్నాడు దేవుడు. మధు, ఉద్యోగం దొరకలేదక్క. 10 చోట్లకి తిరిగాను. 10 చోట్లకి నాకంటే నా దురదృష్టమే ముందు పెడుతుంది. బాధపడకు మధు, ఎక్కడో చోట ఉద్యోగం దొరకపోదు. దేశం ఏం గొడ్డుపోయిందా? నువ్వు ఇలా కుమిలిపోతుంటే చూడలేకపోతున్నాను రా. ధైర్యం తెచ్చుకో. వాళ్ళు ఉద్యోగం ఇవ్వడం లేదని కాదు, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరడం ఇష్టం లేక నువ్వే వద్దంటున్నావు అనుకో. రేపు నేను 4 చోట్ల ప్రయత్నిస్తాను. అది కాదక్క, నా చదువు పూర్తయినా నీకింకా ఈ బరువు బాధ్యతలు తప్పలేదు. అదే నా బాధ. బిడ్డల్ని పెంచడం తల్లికి బరువు కాదు మధు. నేను పెళ్లి కాని తల్లినిరా. నాకు 3 బిడ్డలు. వెళ్ళు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నా, భోంచొద్దు కానీ. డ్రైవర్ కారాపు. హలో మిస్టర్ మధు. హలో డాలీ. ఏమిటి ఎలా ఉన్నారు? జీవితంలో ఓడిపోయి ఇలా ఉన్నాను. అంటే దురదృష్టం నాకంటే ఒక క్షణం ముందు పుట్టింది డాలీ. బీఎస్సీ అయ్యాక ఇంజనీరింగ్ చదివాను. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అయినా ఎక్కడా ఉద్యోగం దొరకటం లేదు. మా అక్కకి భారం కాకూడదన్న నా కోరిక, మా వాళ్ళకి సాయపడాలన్న ఆశ రోజు రోజుకి అడుగంటిపోతున్నాయి డాలీ. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? తీవ్రంగా ట్రై చేస్తున్నాను. మీరు కాలేజీలో చదివే రోజుల్లో ఐ వాస్ ఏ ఫ్యాన్ ఆఫ్ యూ. మీకు సాయపడగలిగితే అది నా అదృష్టం అనుకుంటాను. మాకు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మా డాడీతో చెప్పి మీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను. రేపోసారి మా ఇంటికి వస్తారా? తప్పకుండా వస్తాను డాలీ. నాకు ఉద్యోగం ఇప్పించగలిగితే నీ మేలు జన్మలో మర్చిపోలేదు. ఇట్స్ ఆల్ రైట్. రెండు ఆఫ్ పర్వాలేదు, నేను నడిచే వెళ్తాను. నువ్వు వెళ్ళు. సీ యు. బై. ఓకే, టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా అమ్మాయి చెప్పింది నువ్వు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. అవును సార్, సర్టిఫికెట్లు కూడా తీసుకొచ్చాను. డాడీ, మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో చదువులోను డిబేట్స్ లోను మధు ఎప్పుడు ఫస్ట్ లో వచ్చావు డాడీ. అప్పట్లో ఈయనే మా కాలేజీ హీరో. వెరీ గుడ్. మిస్టర్ మధు, నిన్ను మా ఫ్యాక్టరీలో అపాయింట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూడు, నేను నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నది డాలీ రికమెండేషన్ మీద కాదు,
కేవలం నీ మెరిట్ మీద. యూనో, బిజినెస్ కి సెంటిమెంట్ కి ముడిపెట్టిన మనిషిని నేను. నీలో వర్తే లేకపోయి ఉంటే ఎవరెన్ని చెప్పినా నేను ఒప్పుకునేవాడిని కాను. తెలిసిందా? ఇప్పుడు నేను ఫ్యాక్టరీ పెడుతున్నాను. కమ్ ఆన్ విత్ మీ. థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మిస్టర్ మధు, దిస్ ఈజ్ యువర్ ఆఫీస్. స్టార్ట్ ఎ న్యూ లైఫ్ ఫ్రమ్ నౌ. ఈ ఫ్యాక్టరీకి నాకు ఉపయోగపడేలా ప్రవర్తించడం నీ బాధ్యత. స్టాఫ్ మెంబర్స్ లో ఎలాంటి ఇండిసిప్లిన్ నేను సహించను. నీ డ్యూటీ ఏమిటో తెలుసుకుని క్రమశిక్షణతో ఆ బాధ్యత నిర్వర్తిస్తావని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బై ద బై, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేస్తున్నారు. నీ కొంత అడ్వాన్స్ ఇవ్వమని కూడా క్యాషియర్తో చెప్పాను. మెయింటైన్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. అలాగే సార్. అక్క అక్క, నాకు ఉద్యోగం దొరికింది అక్క. నిజమా? అవునక్క, రావణ్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. 500 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇన్నాళ్ళకి మనకు మంచి రోజులు వచ్చాయన్నమాట. లత, జ్యోతి, అన్నయ్యకు ఉద్యోగం వచ్చిందమ్మా. అన్నయ్య అన్నయ్య, నీకు ఉద్యోగం వస్తే నాకు చీర తెస్తున్నావుగా. మీకు తీసుకురాకపోతే ఊరుకుంటారా? ఇదిగో అక్క, నీకోసం ఈ చీర తీసుకొచ్చా. తీసుకో. ఇంత ఖరీదు పెట్టి నాకు ఈ చీర తీసుకురాపోతే నువ్వు ఒక జత బట్టలు తెచ్చుకోకూడదు? ఇది నా జీవితంలో మొదటి సంపాదన అక్క. నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టిన దేవతకి ఈ చిన్న కానుక ఇవ్వకూడదా? తీసుకో. అలాగేరా, నీ మొదటి సంపాదనతో తెచ్చిన ఈ చీరని నేను పదిలంగా దాచుకుని రేపు నీ పెళ్లి కట్టుకుంటాను. మే కమ్ ఇన్ ప్లీజ్. yes, come in. హలో. ఏమిటి ఇలా వచ్చావు? ఏ ఆఫీస్ రాకూడదా? రాకూడదని కాదు, ఆ కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఏమైనా తీసుకుంటావా? బాయ్. అక్కర్లేదు. నా ఆఫీసులోనే నాకు మర్యాదలా? ఆ తాగే కాఫీ ఏదో బయటికి వెళ్తావుదాం పద. సారీ, ఆఫీస్ టైంలో బయటకు వెళ్ళటం. ఫోన్ ఎవరికి? డాడీ, ఎస్ బేబీ. మీ ఇంజనీర్ గారిని బయటికి తీసుకెళ్తున్నాను. పర్మిషన్ కావాలి డాడీ. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ డాడీ. మీ బాస్ పర్మిషన్ ఇచ్చారు. కమాన్. ఓకే ఓకే, దాన్నే ఉంది. బయలుదేరదాం బయలుదేరదాం. సార్, బాస్ ఒకసారి మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు. ఓకే ఓకే, నువ్వు వెళ్ళు.